రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో గెలవబోయేది కూటమి అభ్యర్థులేనని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో చిన్నపిల్లలతో సైతం జగన్ గంజాయి అమ్మిస్తున్నారని ఒక అమ్మాయి కేంద్రంలో ఫిర్యాదు చేస్తే ఆమె బెయిల్ తీసేశారన్నారు. జగన్ పద్మభూషణ్ అవార్డు పొందిన చిరంజీవి లాంటి వ్యక్తిని సైతం విమర్శించడం దారుణమన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తుల్ని ప్రక్కన పెట్టుకున్న జగన్ కు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేశారని, నకిలీ మద్యాన్ని అమ్ముకుంటున్న జగన్ కు పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ఎద్దేవా చేశారు. పవన్ కు రాజకీయాలతో పని లేదని, ఆయన రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తున్నారన్నారు. సంపద సృష్టించే పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమేనని అన్నారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూలను గెలిపించాలని కోరారు. వాయిస్ 7 ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో సమయం లేనందున మాట్లాడలేదు. పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ పనిచేస్తుందో తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను. కడాన అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయినాయి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం, ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. నాసిరక మద్యమనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 140 రూపాయలు. మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండీ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రహస్యం ఏంటి? టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా? తోపుడు బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్
అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్, అవునా కాదా? టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకొని ప్రచార రథంలో ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా చేరుకొని ఆర్డీఓ సుధాసాగర్కి నామినేషన్ పత్రాన్ని అందించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తానని అన్నారు. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వరకు బైక్ ర్యాలీగా సుభాష్ ప్రచార రథంతో బయలుదేరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దారి పొడుగునా సుభాష్ కి ప్రజలు అభివాదం తెలిపారు. ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు 25,000 మంది హాజరవటం జరిగింది. దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు, ఆశావాహులు అందరూ కూడా, అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేసి అందరూ చేయ కలిపి మరి ఈరోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక మంత్రి గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నా సరే మా యొక్క సహచరులు అందరూ కూడా, మా టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి. ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయ వల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా, మహిళలతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. త్వరలో వచ్చేది 140 సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అనే విశ్వాసం బలంగా ఉంది. సమర్థవంతమైన పాలన, సమాజ నిర్మాణం జరగాలంటే తెలుగు నవగర్జన పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాట్రు నాగబాబు కోరారు. సోమవారం ఆయన తెలుగు నవగర్జన పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు స్వార్థపూరితమైన కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు బలి అయిపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో యువత భవిష్యత్తు నిర్వీర్యమై అయోమయంగా మారిందన్నారు. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని ఆయన తెలిపారు. సమర్థవంతమైన పాలన, సమాజ నిర్మాణానికి, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి మేధావుల విభాగానికి చెందిన వ్యక్తులు తమ పార్టీ ద్వారా నాయకులుగా మారి ప్రజాసేవకు అంకితం అవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తు బాగుండాలంటే తెలుగు నవగర్జన పార్టీ గుర్తు వజ్రంపై ఓట్లు వేసి తమను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా కాకినాడ ప్రజలందరూ కూడా ఈరోజు నేను కాకినాడకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మీ అభ్యర్థి కాట్రు నాగబాబుని తెలియజేసింది ఏంటనగా, మనకి తెలుగు నవగర్జన పార్టీ నుంచి వజ్రం గుర్తుని కేటాయించడం జరిగింది. సో కావున ఈ ఎలక్షన్స్లో మన కాకినాడ ప్రజలందరూ కూడా వజ్రం గుర్తుపై ఓటు వేసి మీ కాట్రు నాగబాబుని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వేరే వైసీపీ, టీడీపీ, జనసేన మాటలని నమ్మి మోసపోకండి. మళ్ళీ 2029 వరకు మీరు వెయిట్ చేయాలి. సో ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని మీరు సరైన నాయకుని ఎన్నుకుంటారని కోరుకుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మా పార్టీ మేనిఫెస్టోలో వచ్చి అష్టదిగ్బంధం పేరుతో ఆల్రెడీ గతంలో కూడా దింపాము. కానీ కాకినాడకి పోటీ చేస్తున్నాం కాబట్టి సో కాకినాడ కూడా సపరేట్మైన మేనిఫెస్టో దింపడం జరిగింది. కాకినాడలో ప్రధాన సమస్య వచ్చి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది.
దాంతోపాటు ఎక్కడ చూసినా రోడ్లు కానీ గుంతలు కానీ పడి ఉన్నాయి. సో రోడ్లు అనేది లేదు. సో దీంతోపాటు కూడా ఎక్కడ చూసినా సరే ఇల్లు అనేది అందరూ కేటాయించని చెప్పారు, కానీ ఇల్లు కూడా చాలా మట్టుకు ఇంకా చాలామంది బయట తిరుగుతూనే ఉన్నారు. సో స్థలాలు అనేది కూడా చాలామంది పెట్టారు, కానీ స్థలాలు చాలామందికి ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఇల్లు అనేది కూడా కట్టించలేదు. స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు వచ్చి కూడా 5 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా ఇల్లు కట్టించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. సో కావున కాకినాడ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటేయండి. సరైన నిర్ణయం తీసుకుంటే జన జాతర మధ్య మండే ఎండను సైతం లెక్క చేయక తరలివచ్చిన మహిళా లోకంతో కలిసి కాకినాడ సిటీ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడలో అధిక జనసందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపించింది. భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు, క్రెయిన్ గజమాలలు, మహిళలతో కోలాటాలు, డప్పుల డాన్స్, కేరళ చండీ మేళతాళాల మధ్య ర్యాలీని నిర్వహించారు. ముందుగా సినిమా రోడ్లో ఉన్న ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో జన సమీకరణ చేపట్టి అక్కడి నుండి భారీ ఊరేగింపుతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ ఆఫీసర్ జై వెంకట్రావుకు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీ ఫార్మ్ ఇవ్వడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి విశ్వాస భద్రులుగా కొనసాగుతూ తిరిగి శాసనసభ్యుడి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలకు అండగా ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు. నామినేషన్ల పర్వం సందర్భంగా చేపట్టిన ర్యాలీలో అడుగడుగునా ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించిందని, ఈ దఫా ఎన్నికల సంఘం కఠిన నియమాలు విధించడంతో కేవలం 5 మందిని మాత్రమే నామినేషన్ వేసేవారు కూడా అనుమతించడం కారణంగా పెద్ద సంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు నడి రోడ్డుపై మండే ఎండను సైతం లెక్క చేయలేదని తెలిపారు. అభిమానులతో భానుగుడి కూడలి జనసముద్రాన్ని తలపించింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలతో పాటు రెండవ అభ్యర్థిగా తన సతీమణి మహాలక్ష్మి పేరట కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ సిటీ వైకాపా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు సుంకర విద్యాసాగర్, రాగిరెడ్డి సుబ్బారావు, ఎస్ఎస్ఎన్ రాజు, మత్స్యకార నాయకులు కాటాడి జానకీరాం, అంకాడి సత్యబాబు, చెక్కా చక్రవర్తి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని, బి ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గెలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించి గతంలో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన మెజారిటీతో గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక 5 సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకినాడ పట్టణ ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో తిరిగాను, ప్రజల కోసం చేశానని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో, పార్టీ పట్ల గౌరవంతో, నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో ఈ రోజు పెద్ద ఎత్తున కాకినాడ పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో. కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరొక్కసారి కాకినాడపట్నం ప్రజలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు సోమవారం కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కన్నబాబు నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నాగమల్లితోట జంక్షన్ మీదుగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ప్రజాదరణ చూస్తే రానున్నది వైసీపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా చలమలశెట్టి సునీల్ను, ఎమ్మెల్యేగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలిచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జనసందోహం కానీ, అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇప్పుడు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు. ఇది వాళ్ళకి మాటల్లో నేను కృతజ్ఞతలు చెప్పలేను. ఎందుకంటే నా పట్ల అభిమానంతో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది ఎంత గొప్పగా తరలి రావడం అనేది రుణం తీర్చుకోలేమని చెప్పి భావిస్తూ ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమిని గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది 83.09% ఉత్తీర్ణత. రాష్ట్రంలో కాకినాడ జిల్లా 22వ స్థానంలో నిలిచిందన్న జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్. జనజాతర నడుమ మండే ఎండను సైతం లెక్క చేయక తరలివచ్చిన మహిళా లోకం. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి కురసాల కన్నబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.